ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారంతో భయాందోళన వ్యక్తమవుతుంది. చిరుతపులులు పశువులపై దాడి చేయడంతో జిల్లా సరిహద్దులోని గ్రామాల్లో అలజడి రేపుతుంది. గత 10 రోజులుగా చిరుతల హల్చల్తో ప్రజలు వణుకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు, తాంసీ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో క్రూర జంతువుల సంచారం పెరిగింది. తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి పెద్ద పులులు తరచూ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తాయి. పశువులపై దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. సరిహద్దులోని మహారాష్ట్ర టైగర్ జోన్తో ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతల సంఖ్య పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతం సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించింది. తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి తాగునీటికి చిరుతలు, వన్యప్రాణులు జిల్లాల్లోకి వస్తాయి. సరిహద్దు జిల్లాలోని గ్రామాల్లోకి చిరుతలు గత 10 రోజులుగా వస్తున్నాయి. తాగునీటికి కొత్తూరు చెరువు దగ్గరలోని ఫారెస్ట్ లో మకం వేశాయి. ఇక్కడ కొత్తూరు విలేజ్ లో 10 రోజుల క్రితం నుంచి చిరుతపులి తిరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా చేన్లకు వెళ్ళాలన్నా కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఒకరు తోడుగా లేనిది ఎవరికి వెళ్ళలేదు. రాకపోవడంతో ఆడవాళ్ళు ఒక్కవాళ్ళు ఇంతకు ముందు వ్యవసాయంకి వెళ్ళేస్తుండే. ఈ రోజు ఇప్పుడు వెళ్ళాల్సి వస్తే తోడుగా వెళ్ళాల్సి వస్తున్నది. ఎందుకంటే భయంగా ఉంది. అవి 2 చిరుతపులులు తిరగడం వల్ల అందరికి ఇబ్బందిగా ఉన్నది. వ్యవసాయం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉన్నది. తిప్పేశ్వర్ ఫారెస్ట్ కి తలమడుగు, తాంసీ, భీంసారి మండలాల సరిహద్దుల్లో ఫారెస్ట్ ఉంటుంది. గత వారం రోజులుగా ఈ కారిడార్లో చిరుతలు సంచరిస్తున్నాయి. కుచిలాపూర్లో ఎద్దుపై పశువుల మందపై చిరుత దాడిలో 4 మేకలు చనిపోయాయి. కుచిలాపూర్లో ఎద్దుపై చిరుత దాడిని సీసీటీవీ ఫుటేజ్తో నిర్ధారించారు ఫారెస్ట్ ఆఫీసర్లు. కొత్తూరులో మేకల మందపై చిరుత దాడిని స్థానిక పశువుల కాపర్లు ప్రత్యక్షంగా చూశారు. చిరుతల సంచారంతో జాగ్రత్తలు పాటించాలని, కొన్ని రోజులు అటువైపు వెళ్లొద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు సూచించారు. కొందరు వ్యవసాయ పనులకు తమ పెంపుడు జంతువులు, కుక్కల్ని రక్షణగా తీసుకొస్తున్నారు. మహిళలు సాగు పనులకు వెళ్లాలంటే గజగజ వణుకుతున్నారు. నేను మేకల కాపరిని. గత 15 రోజుల నుంచి మా ఊరి ఫారెస్ట్ లోకి ఒక చిరుతపులి అనేది సంచరిస్తుంది. మా 4 మందలలోని 4 మేకలు చంపడం జరిగింది. ఒక 15 రోజుల నుంచి తిరుగుతుంది. 15 రోజుల నుంచి మేము భయాందోళనకు గురవుతున్నాము. ఇక్కడ రాతందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేబర్లు, ఆడవాళ్ళు ముఖ్యంగా ఒక్కొల్లిద్దరు రావాలని అంటే ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళు లేనిది అస్సలేలు. చేన్లకు చిరుతపులి తిరుగుతున్నదని 2-3 మేకల్ని, గొర్రెలని పట్టింది. వాళ్ళకు కనబడ్డది. వాళ్ళు నష్టపోయిన్లు. గొర్రెలు మేపేవాళ్ళు, మేకలు మేపుకునేవాళ్ళు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో సుమారు 180 చిరుతలు ఉన్నట్లు జంతుగణన లెక్కలు నిర్ధారిస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ సమీప గ్రామాల వైపు చిరుతలు సంచరిస్తున్నాయి. గత 10 రోజులుగా కొత్తూరు, కుచలాపూర్, పల్సి సమీప ఫారెస్ట్ లో 3 చిరుత పులులు సంచరిస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. 10 రోజుల క్రితం మధ్యాహ్నం వేళల్లో పశువుల కాపర్లకు చిరుతలు ప్రత్యక్షంగా కనిపించడంతో చూసి వణికిపోతున్నారు. చిరుతల సంచారాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు చిరుతల కదలికలపై నిఘా పెంచారు. ఫారెస్ట్ లో శాకాహార జంతువుల సంఖ్య పెరగటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. చిరుత దాడిలో చనిపోయిన పశువులు, మేకలకు పరిహారం చెల్లించాలన్నారు. దాదాపు ఒక వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నదని చెప్పేసి రైతులు, ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ ఆవులైతేంది దీని గురించి ఇట పశువుల కాపర్లు కూడా వచ్చేసి భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ వాళ్ళకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి చిరుత పులులు తిరుగుడు సురైంది. మరి గొర్రెల మందని కానీ అత్తని మేకల మందల్ని వాళ్ళ మనుషులు కనబడితే మనుషుల మీదకి వచ్చుడు, ఆవుల మీదకి వస్తున్నాయి సార్. చేనులకు పోవాలంటే బాగా ఇబ్బంది అనిపిస్తున్నది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండు, జంగల్ మే షేర్ అయితే అని చెప్పిపోయిండు. మరి దాన్ని పట్టుకోవాలని చెప్పినాం కానీ పట్టుకోవడానికి ఇది ఉండదు. మీలే జాగ్రత్త ఉండాలని చెప్పిపోయింది సార్. చిరుతల సంచారాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.